హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది ఈ రెసిపీ ట్రై చేశారు? బీరకాయ ఎన్ని రొయ్యల కర్రీ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎలా చేయాలో సింపుల్‌గా చూపిస్తాను వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే ఎండు రొయ్యలు అనేవి ఎక్కువ స్మెల్ రావు. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుని కొద్దిసేపు మగ్గించుకోండి. బీరకాయ ఇలా మగ్గినప్పుడు ఇందులో మీ రుచి తగినంత ఉప్పు, కారం, అలాగే వేయించి పెట్టుకున్న గుడ్లు, ఎండు రొయ్యలు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. కర్రీలో నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయకండి, టేస్ట్ అనేది బాగోదు. కొంచెం యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.